హానెస్ట్‌గా చెప్తాను. అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. ఇప్పుడే నేను చూసేసి వచ్చాను మిస్టర్ బచ్చన్. సో నాకైతే బిలో యావరేజ్ మూవీ అని నాకు అనిపించిందనమాట. అంటే రవితేజ గారిని మనం ఏం తప్పులు పట్టలేము. రవితేజ గారి యాక్టింగ్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, లేకపోతే ఆయన చేసే కామెడీ కావచ్చు, ముఖ్యంగా యంగ్ లుక్ రవితేజ గారు అయితే ఇంకా చాలా మూవీస్తో కంపేర్ చేస్తే ఆయన బెస్ట్ ఇచ్చినాడు. బట్ హరీష్ శంకర్ గారు అయితే నిజంగానే మార్క్ అయితే క్రియేట్ చేయలేకపోయినాడు. నాకైతే బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఒక అవుట్డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని నాకు అనిపించింది అనమాట. ఇంకా రేపు మార్నింగ్ డబుల్ స్మార్ట్ ఎలా ఉంటుందో, ఇండిపెండెన్స్ డే ఈ ఆగస్టు 15th ఈ వీక్ ఏది సక్సెస్ కొట్టబోతుందో రేపు చూడాలి. నాకైతే మూవీ బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ స్టోరీని నేను ఒరిజినల్ కూడా నేను చూడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా మన తెలుగులో చూస్తాము అని. సో నాకైతే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవేవో ఫుల్ చేసి ఆ స్క్రీన్ ప్లేని ఎంగేజ్ చేయలేదన్నమాట. కొంచెం హరీష్ శంకర్ గారు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేని అందంగా చూపించాలి అని దాని మీద బాగా కష్టపడినాడు. సో ఆ అమ్మాయిని అయితే నిజంగా బాగా చూపించినాడు అనమాట ఆయన అనుకున్న విధంగా. కానీ స్క్రీన్ ప్లే అయితే కొంచెం బాగా లాగ్ అనిపించింది నాకు. సో కరెక్టే, అవునవును, ఆ మాట అన్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రీమేక్ ఫిలిం అయినా కూడా సో మరి ఏమో భాగ్యశ్రీని దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినాడు, లేకపోతే లుక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినాడేమో, కానీ స్క్రీన్ ప్లే అయితే అంత ఎంగేజింగ్గా లేదు. నిజంగా థియేటర్లో నాకు ఫస్ట్ హాఫ్ కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు చాలాసార్లు అనిపించింది పేషెన్స్ని టెస్ట్ చేసే విధంగా ఉంది. ఏమో మరి అసలు భాగ్యశ్రీ మీదే కంప్లీట్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. కొంచెం ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ ల్యాగ్ లేకుండా చూడడం కావచ్చు, దాని మీద కాన్సన్ట్రేట్ చేసినట్టే బాగుండేది. బట్ స్టిల్ మనకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ రవితేజ గారు. రవితేజ గారు అయితే ఎక్సలెంట్ యాక్టింగ్ అనమాట. క్లైమాక్స్ కాదు, ప్రీ క్లైమాక్స్లో ఒకరు వస్తారు, ఒక హీరో వస్తారు. సో ఆయన వచ్చినప్పుడు ఆ సీన్ అయితే చాలా బాగుంది. అండ్ సత్య కామెడీ బాగుంది. ఓవరాల్గా ఒక బిలో యావరేజ్ మూవీ. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఏదో ఒకరి తర్వాత ఒకరు తీసుకొచ్చారు తప్ప ఏం లేదు. సినిమాలో మాత్రం యావరేజ్ తప్ప ఏం లేదు. అవన్నీ ఒక లెవెల్ ఉంది పోతే చాలా ల్యాగ్ చేసావు. చిన్న పాయింట్ వరకు సాగి తీసారు తప్ప ఏం లేదు బాబు సినిమాలో అయితే. కామెడీ సత్య కామెడీ ఒకటి బాగుంది అంతే తప్ప ఇక బాగా పాటలు కూడా అంత ఏముండవు, పాటలు కూడా ఏం లేదు, యావరేజ్గా ఉంది సినిమా మాత్రం. ఏది డిజెట్ అదే ఆయన ఒక 2 minutes తప్ప ఏముండదు, వాడి అంతే తప్ప ఏం లేదు సినిమాలో. యావరేజ్ చూడ ఒకసారి ల్యాగ్ చేస్తాను, అసలు ల్యాగ్ చేయకుండా ఒక చిన్న పాయింట్ మూమెంట్ లేదండి. ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదు, హీరోయిన్ కూడా అట్రాక్టివ్గా లేదు. సెకండ్ హాఫ్ అంతా ఒకే ఇంట్లోనే జరుగుతుంది. బిలో యావరేజ్ అండి. చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కానీ ఏం లేదు. డైరెక్టర్ మెరుపులు కూడా ఏం లేవు, అసలు ఏమీ లేవు చెప్పాలంటే. ఇంక జగపతి బాబు లేకపోతే అది కూడా లేదేమో, కానీ అదే ఆ క్యామియోది కొంచెం అది కూడా ఎక్స్పెక్ట్ చేసాము కానీ లేదండి. మనం అదే బయట టాక్ ఏదో యూట్యూబ్లో సాంగ్స్ వచ్చాక చాలా అనుకున్నారు కానీ లేదండి, అసలు ఫేస్ అట్రాక్షనే లేదు హీరోయిన్. అసలు తను సిన్సియర్గా తను ఏం చేయడానికైనా రెడీగా ఉంది కానీ లేదు, ఏం లేదు. రొటీన్. ఆయన 2 వరకు కష్టపడతాడు రవితేజ గారు. ఏంటంటే ఎలాగైపోయిందంటే ఎందుకు మరి డ్యాన్సులు కూడా ఏదో చుట్టేశారు, పాటలు సాంగ్స్ కానీ డిఫరెంట్గా ఏం లేవు. ఏదో ఆడియో కొంచెం బాగానే ఉంది కానీ మీకు చూస్తుంటే మళ్ళీ చూడాలి, రిపీట్ రావాలి అని అస్సలు అనిపించదండి. రవితేజ సాంగ్స్ టాప్ ఉంటాయి, ఈ సినిమాలో అదేం లేదు, ఆ ఫీలింగ్ లేదు. కంప్లీట్గా 3-4 డేస్లో 2 సెట్లు వేసామా చుట్టేసామా అంతేగాని డిసప్పాయింటింగ్ అండి. బిలో యావరేజ్ లేదండి, లేదు అస్సలు లేదు. వచ్చిందంతా ఫ్యాన్సే కదా, ఒక్క విజిల్ మూమెంట్ కూడా లేదండి అసలు. ఒక డైలాగుల్లో కానీ, ఒక యాక్షన్లో కానీ, ఒక టేకింగ్లో కానీ ఏ రకంగా కూడా సాటిస్ఫై అవ్వండి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. రవితేజ ఈడియట్తో ఎక్స్పెక్టేషన్స్తో వస్తాము. హరీష్ శంకర్ ఏంటంటే మనం ఏమో గబ్బర్ సింగ్ అనుకుని వస్తాము. ఈ 2 కాంబినేషన్ ఉన్నది కాబట్టి ఈ కాంబినేషన్లో వస్తుంది అనుకుంటాము. కమింగ్ టు ద యాక్టింగ్, రవితేజ మాత్రం యాక్టింగ్ బాగానే ఉంది, లాజిక్ లేదు స్టోరీలోని. పాటల విషయానికి వస్తే పాటలు అంత క్యాచీగా లేవు. డైరెక్షన్, ఇప్పుడు స్టోరీ లేనప్పుడు డైరెక్షన్ అనేది ఎంత డైరెక్షన్ చేసినా సరే అది వర్కౌట్ అవ్వదు. సెకండ్ థింగ్, అప్పుడప్పుడు పంచ్ లైన్స్ బాగానే ఉన్నాయి. కమింగ్ టు ద మ్యూజిక్, నాట్ క్యాచీ. థర్డ్ వన్, హీరోయిన్ నాట్ అట్రాక్టివ్, అంతే. ఇంకా బాటమ్ మైనస్ మ్యూజిక్ బాగాలేదు అసలు. అంటే అంత క్యాచీగాను లేవు, గబ్బర్ సింగ్ అనుకొని ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తాం హరీష్ శంకర్ గారు మూవీ అంటే. బట్ దట్ ఈస్ నాట్ దట్ డిడ్ నాట్ వర్క్డ్ అవుట్ అంతాను. ఇద్దరు కాంబినేషన్తో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం మేము, బట్ ఆ కాంబినేషన్ అవుట్పుట్ అనేది మనకి కనబడలేదు ఇక్కడ. హైలైట్స్ అండ్
అంత వర్కౌట్ అవ్వదండి. లాజిక్ లేనప్పుడు ఇవన్నీ సెకండరీ పార్ట్ అవుతుంది. ప్రైమరీ బేసిక్ లాజిక్ కరువు అయింది అంతాను. స్టోరీ బాగాలేదు అంతాను. బట్ వన్ టైం వాచ్. అసలు బాగాలే బ్రో. నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. రేడ్ మూవీ రీమేక్ అన్నా కానీ రేడ్ మూవీ రీమేక్ అంతా సెకండ్ పార్ట్లో కనిపిస్తుంది మనకి. ఫస్ట్ హాఫ్ అంతా రేడ్ అనే కాన్సెప్ట్, ఒక ఎంపీని రేడ్ చేయడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదొక్కటి తీసుకున్నారు. అల్లిన స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ సాంగ్స్ ఒకటి నల్లంచు తెల్లచెర సాంగ్ ఒకటి, ఇంకొక సాంగ్ మాస్ సాంగ్ ఉంది ఫస్ట్ సాంగ్. ఈ 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. బట్ ప్లేస్మెంట్ మాత్రం వరస్ట్ అన్న. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మనకి రవితేజ గారు ఎంట్రీ ఒక ఎనర్జీలో ఉంటుంది, మనకి కంప్లీట్ హై ఇస్తుంది. ఆ ఎంట్రీ చూడగానే సినిమా ఒక రేంజ్లో ఉంటుందనే థాట్కి వెళ్ళిపోతాం. అంటే ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం పాటలే అన్న, మాటలు తక్కువ పాటలు ఎక్కువ. సేమ్ మనకి మిరపకాయలో హీరోయిన్ కచేరీ ఫ్యామిలీ ఉంటుంది కదా, సునీల్ది ఎట్లా ఉంటుంది సేమ్ అట్లానే ఇందులో సునీల్ పేరు సత్య. ఆ ట్రాక్ అంతా హీరోయిన్ ఇంప్రెస్ చేయడము, వాళ్ళ ఇంట్లో పాటలు పాడి సేమ్ అంటే సిమిలర్గా తీసాడు, ఆల్మోస్ట్ సిమిలర్ తీసాడు. సెకండ్ హాఫ్ ఒకే ఇంట్లో రైడింగ్ జరగడం అంటే అలా ఒకే ఇంట్లో రైడింగ్ అంటే బాగుంది, ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు చాలా సినిమాలు ఏంటంటే ఒకటే రైడ్ కాన్సెప్ట్ మీద ఇంకెంతెంత తీస్తారు, ఒక ఇంటెన్సిటీతో వెళ్ళాల్సిన కాన్సెప్ట్ అది. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే. బట్ ఏంటంటే మనకి మధ్యలో సాంగ్స్ పెట్టడం వల్ల ఆ చెమ్మక్ చంద్ర వచ్చినప్పుడల్లా ముందాన్ని తీసిపడేసాను ఈ సినిమాలోంచి అన్నట్టు అనిపిస్తుంది. అంత క్రింజ్ క్యారెక్టర్ చెమ్మక్ చంద్ర అయితే మాత్రం. ఇంకా మళ్ళీ ఆ ఓల్డ్ సాంగ్ నాయనమ్మ అది లవ్ ట్రాక్ ఒకటి అంతా క్రింజ్ అనిపిస్తుంది, మనకి చాలా క్రింజ్గా అనిపిస్తుంది. రైడ్ సీన్స్ మాత్రం అందులో ఒక మనకి రవితేజ పవర్ఫుల్ డైలాగ్ సీన్స్ కానీ అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ హై ఇస్తాయి. ఎక్కడైతే హై ఇస్తుందో కామెడీస్తో తగ్గిపోతుంది అక్కడ. ఫైనల్గా ఎలా ఉంది? మళ్ళీ ఫ్లాప్ బాలే అన్న, ఫ్లాపే అవుతుంది అంటే రవితేజ మళ్ళీ ఫ్లాప్ పట్టాడు అంతే. మంచి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఒరిజినల్ మూవీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉందంటే చాలా డిఫరెన్స్ ఉందన్న. అంటే మీకు ఇందా చెప్తాను, రైడ్ చేయడం ఎంపీని రైడ్ చేయడం అనే ఒక్కటే కాన్సెప్ట్, దాని చుట్టూ తీసిన కంప్లీట్ స్టోరీ అంతా కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్లో అజయ్ దేవన్కి రవితేజకి అన్న పెర్ఫార్మెన్స్ కంపేర్ చేయలేం. అజయ్ దేవగన్ బాడీ లాంగ్వేజ్ వేరు, ఆ స్క్రీన్ ప్లే వేరు. రవితేజ బాడీ లాంగ్వేజ్ వేరు, ఆయన ఎనర్జీ వేరు. సో రవితేజ బాడీ లాంగ్వేజ్ని అజయ్ దేవగన్ బాడీ కంపేర్ చేయడం కరెక్ట్ కాదు, క్వశ్చన్ అడగడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ వేరు, ఆయన బాలీవుడ్ తగ్గట్టు తీస్తాడు. మన టాలీవుడ్ రవితేజ ఎలా ఇస్తారో మనకు తెలుసు, దాని తగ్గట్టుగా రాసుకున్నారు స్టోరీని అయితే. అన్న మిస్టర్ భజన్ సినిమా నాకు బాగుంది, నచ్చింది. ఈ సినిమాలో డైలాగ్స్ అదరగొట్టేశాడు మన హరిశంకర్ గారు. అలాగే రవితేజ గారు ఆ డెలివరీ కూడా చాలా బాగా చేశారు, గుచ్చుకునేలాగా. హీరోయిన్ డ్యాన్స్ స్టెప్పులు కానీ, ఆవిడ చేసిన యాక్టింగ్ కానీ, హీరో అండ్ హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కానీ చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది. కానీ ఈ సినిమాలో నన్ను డిసప్పాయింట్ చేసింది ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం ఒకే ఇంట్లో జరిగిందనమాట. ఆ రైడ్ జరగడం వల్ల నాకు అంత బాగా ఎక్కలేదు. అంటే ఒకే ఇంట్లో మొత్తం హీరో చేసేవి 2 రైడ్లు. ఫస్ట్ రైడ్ అదిరిపోద్ది, కానీ సెకండ్ రైడ్ అనేది మొత్తం సినిమా మొత్తం అదే రైడు, అది నాకు అంత బాగా ఎక్కలే. అక్కడ కొంచెం లాగ్ అనిపించింది. కామెడీ బాగుంది, కామెడీ హీరో గారు మధ్యలో చాలా బాగుంది. హీరోయిన్ బాగా చూపించారు. అసలు ఆ నల్లంచి చీర అనే సాంగ్ అయితే ఉంది, అమ్మ హీరో గారు బాగా వేశారు. అమ్మ నాకైతే సూపర్గా ఎంజాయ్ చేశా. ఏదైనా చెప్తున్నా కదా, స్టోరీ అనేది కొంచెం డల్ ఉంటే సినిమాకి బ్యాడ్ అయిపోయింది. సారు ఒకవేళ హిందీలో ఉన్న రైడే ఇక్కడ పెట్టుంటే సేమ్ స్టోరీ పెట్టున్నా అంత ల్యాగ్ ఉండకపోవచ్చేమో. అంత అన్ని యావరేజ్ సినిమా అయితే యావరేజ్ అంటే నేను ఎంజాయ్ చేశాను. స్టోరీ దగ్గర అంత నచ్చలేదు. మ్యూజిక్ అదా దింగడిగా క్యామెరా అదే అన్న మిక్కేజే గారి దగ్గర డిఎస్బీ గారు, ఇంకోటి సిద్ధు. అది నేనేమనుకున్నా అంటే మిస్టర్ బచ్చన్ గారు, అభిషేక్ బచ్చన్ గారు ఏమన్నా వస్తున్నారా అనే టైప్ అనుకున్నా. కానీ ఆయన రాకపోయినా ఆయన వచ్చినా ఇంత హ్యాపీగా ఫీల్ అవునేమో. అమ్మ సిద్ధు మామూలు డైలాగ్ డెలివరీ చెప్పలేదు, అసలు ఎంట్రీయే అదరగొట్టేశాడు. ఫోన్ చేసి వెళ్ళిపోయే వరకు అదరగొట్టేశాడు. చాలా బాగుంది. హైలైట్స్ చెప్తున్నాను కదా, ఈ సినిమాకి డ్రాబ్యాక్ స్టోరీ, ఈ సినిమాకు ప్లస్ పాయింట్ లవ్ సీన్స్, డైలాగ్స్, ఫైట్స్, మ్యూజిక్, రవితేజ గారు, హీరోయిన్ గారు, హరిశంకర్ గారు. స్టోరీ దెంగబెట్టారు కానీ మిగతావన్నీ అందంగా తీర్చిదిద్దారు. కాంబినేషన్ బాగుంది. స్టోరీ అంటే మరి
నేను ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడం వల్ల దానికి ముందు 6-7 నెలలు ఆయన సినిమా చేయకపోవడం వల్ల ఆ గ్యాప్లో మనం చేసేద్దామని అనుకుని టక చేసారు అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అదరగొట్టేసాడు. ఫస్ట్ హాఫ్ హ్యాపీగా నవ్వుకుంటా కూడా బయటకు వచ్చా. సెకండ్ హాఫ్ అదే ఇంట్లో చేయడం అనేది కొంచెం ఇది అనిపించింది. ఇంకోటి విలనిజం కూడా అంతేం చూపించలే నాకు. జగపతి బాబు గారు పర్ఫార్మెన్స్ బాగుంది. మనకి గబ్బర్ సింగ్లో చూసారుగా, ఆ విలనిజం కనిపించలే. ఆ విలనిజం ఉంటే ఇంకా మనకి పవర్ఫుల్గా ఉంటుంది అని నా అభిప్రాయం. ఏం చెప్తా, స్టోరీ అయితే స్టోరీ గురించి వెళ్ళకండి. మిగతా వాళ్ళ గురించి అయితే మీరు సినిమాకి వెళ్తే మాత్రం 100% హ్యాపీగా ఫీల్ అవుతారు. స్టోరీ గురించి వెళ్తే మాత్రం అంత హ్యాపీగా ఫీల్ అవ్వరు.